మీ అందరినీ ఇలా సంతోషంగా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. శుభోదయం గోలు. నువ్వు ఎప్పుడు ఇలా శాంతంగా మాట్లాడతావు? నీకెప్పుడు కోపం రా? నేను ప్రశాంతంగా ఉరికాలి కదా. నువ్వు ఎప్పుడు సరదాగా ఉంటావు మోమో. మోమో, నాకు కూడా కోపం వస్తుంది, కాని మనం నెమ్మదిగా మృదువుగా మాట్లాడితే మన హృదయం కూడా శాంతంగా ఉంటుంది. అవును గోలు, నువ్వు చెప్పింది నిజమే. అయ్యో, నేల జారుతోంది. నేను మళ్ళీ పడిపోతానిపిస్తోంది. బన్నీ, భయపడకు. ఒక గాఢ శ్వాస తీసుకో. నా తొండాన్ని పట్టుకుని నెమ్మదిగా నడువు. నేను నీతోనే ఉన్నాను. ఓకే గోలు. ధన్యవాదాలు గోలు. నువ్వెంత పెద్దవాడివైనా ఎంత మృదువుగా ఉంటావు. ఎలాగోలే బన్నీ, నా లక్ష్యమే అదే. నా గొప్ప స్నేహితుడు. అది నా స్థలం. నేను ప్రతిరోజు ఇక్కడే కూర్చుంటాను. నాకు తెలియదు ఫాక్సీ. నిన్ను బాధ పెట్టాలనుకోలేదు. నాకు బాధగా ఉంది. నా స్థలాన్ని కోల్పోయినట్టు అనిపించే. ఏమైంది ఫాక్సీ? మేము ఇక్కడ ఉన్నాము. మేము నీతో ఉన్నాము. మీరా? ఇప్పుడు నువ్వు చెప్పు. క్షమించు ఫాక్సీ, మనమిద్దరం కలిసి ఈ నీడలో కూర్చుందాం. చూడండి, మనం మాట్లాడుకుంటే సమస్యలు చిన్నవైపోతాయి. గోలు, నువ్వేం అడవికి నాయకుడివా? నాయకుడు అనిపించుకోవడం కాదు మోమో, సహాయం చేయాలి, అందరినీ ప్రేమించాలి మోమో. ఈరోజు మేము చాలా నేర్చుకున్నాం. మనమందరం ఒకరినొకరు గౌరవిస్తే మన అడవి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. Like, షేర్, subscribe.